కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై వేటు, మూడేండ్లలో లక్షకు ప్రణాళిక. ఈ ఏడాది 20,000 మంది టార్గెట్. మొదటి దశలో 7,000పై ఉద్యోగులు. ఖాళీల వారీగా ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటన. టీజీఎస్పీఎస్సీ సంబంధిత శాఖల ద్వారా భర్తీ. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలు, కార్పొరేషన్లో పనిచేస్తున్న దాదాపు 1,00,000 మంది పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఇతర ప్రాతిపదికలపై విధుల్లో చేరిన ఉద్యోగులపై వేటు పడనుంది. వీరిని రానున్న 3 ఏళ్ల కాలంలో దశలవారీగా తొలగించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ ఖాళీలను టీజీఎస్పీఎస్సీ ఆయా విభాగాల నియామకాల సంస్థ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది 20,000 మందిని తొలగించాలని సర్కార్ అంచనా వేసింది. అందులో భాగంగా ఇటీవల ప్రభుత్వ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తాకీదులు జారీ చేసింది. వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో ఎలా ముందుకెళ్లా అనే అంశంపై సర్కార్ మల్లగుల్లాలు పడుతుంది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నిధులు, నియామకాల కోసం. అందులో ప్రధానమైన నియామకాలు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆశించిన స్థాయిలో జరగలేదని విమర్శలున్నాయి. ఈ క్రమంలో 15 ఏళ్ల క్రితం అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ గతంలో నోటిఫికేషన్ల చిక్కుముడులను ఇప్పడంతో పాటు కొత్తగా మరిటిని కలిపి ఇప్పటి వరకు దాదాపు 58,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. రానున్న 3 ఏళ్లలో 1,00,000కు పైగా ఉద్యోగాలను భర్తీ ఇటీవల జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా సర్కార్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగాల వారీగా కుదింపు చర్యలు మొదలయ్యాయి. ప్రభుత్వ శాఖలు, వివిధ కార్పొరేషన్లు కలిపి మొత్తం 60కి పైగా విభాగాల్లో దాదాపు 1,30,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను వదిలించుకునే విధంగానే వీరిని కూడా తీసివేయాలనే కార్యక్రమం లక్ష్యంగా నిర్ణయించుకుంది. దశల వారీగా తీసివేయాలనే లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలు నిరుద్యోగులకు ఆనందం కలిగిస్తుండగా, అవుట్సోర్సింగ్, ఇతర ప్రాతిపదికలపై ఏండ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఆందోళన కలుగుతుంది. వారిని రాబోయే దశల వారీగా తొలగించి టీజీఎస్పీఎస్సీ, ఇతర విభాగాల నియామకాల సంస్థ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ. రాబోయే 3 ఏళ్లలో విడతల వారీగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తారు. ఆయా ఖాళీలను నోటిఫై చేసి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తారు. అనంతరం ఆ ఉద్యోగులను టీజీఎస్పీఎస్సీ సంబంధిత శాఖల ద్వారా భర్తీ చేస్తారు. ఇది సర్కారు వ్యూహంగా కనిపిస్తుంది. ఖర్చు తగ్గించుకుంటూనే ఉద్యోగులను జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తామని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు తొలగించే ఉద్యోగుల ప్రక్రియ ఈ ఏడాది ఆరంభం నుంచే ప్రారంభమైంది. వాణిజ్య పన్నులు, రవాణా, కార్మిక, ఎక్సైజ్, బేవరేజెస్ కార్పొరేషన్, భూభారతి, వెబ్ పోర్టల్ తదితర 20కి పైగా విభాగాల్లో ఈ ఏడాది మొదటి విడతలో తొలగించే 7,000 మందికి పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను సర్కార్ గుర్తించింది. వారందరినీ మే చివరి వరకు సాగనంపాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. తొలగించకుండానే కొత్త ఉద్యోగాలు భర్తీ చేయాలి. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ వెంటనే నిలిపివేయాలి. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో స్థాయిని బట్టి రూ.15,000 నుంచి 20,000 వరకు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. చాలని జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్టుకొట్టడం సరికాదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వారిని రెగ్యులర్ చేయడంతో పాటు కొత్త ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేయాలి. చూద్దాం. ఒక రోజు న్యూస్ వచ్చేసి కార్పొరేషన్ అంటున్నారు, ఇంకోసారి వచ్చేసి దశల వారీగా తీసివేస్తున్నారనే న్యూస్ కూడా వస్తుంది. ఏది కరెక్ట్ అనేది తెలియట్లేదు. మరిన్ని అప్డేట్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.